జగన్ భారీగా ప్లాన్ చేస్తున్నాడు. బీభత్సమైన పొలిటికల్ స్కెచ్ చేస్తున్నాడు. రాజకీయాన్ని శాసించే విధంగా అడుగులు వేస్తున్నాడు. ఇవి నేనంటున్న మాటలు కాదు, మా కూలి మీడియా, అదేలేండి మా కుల మీడియా గత 2-3 రోజులుగా ఓ వాయిస్తున్న బాజా ఇది. అయితే ఇంతకీ జగన్ చేసిన ఆ భారీ ప్లాన్ ఏంటో, జగన్ గీసిన ఆ పొలిటికల్ స్కెచ్ ఏంటో అంటే, జగన్ ఆంధ్రాలో కాంగ్రెస్ ని లేకుండా చెయ్యాలి అనుకుంటున్నాడట. అంటే మా కూలోళ్ళేమో ఆంధ్రాలో అసలు కాంగ్రెస్ ఏ లేదు అంటారు అనుకోండి, అది వేరే విషయం. ఇంతకీ జగన్ అలా ఎందుకు అనుకుంటున్నాడు అంటే, ఎంత కాదనుకున్నా జగన్ పార్టీ ఓటు బ్యాంక్ అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అనేగా. అయితే దేశంలో కాంగ్రెస్ ఓటమి వరుసగా ఉంది. ఆ పార్టీ ఇప్పుడు క్షీణ దశలో ఉంది. దాంతో ఇదే అతనుగా జగన్ ఏపీలోని కాంగ్రెస్ ని పూర్తిగా తన పార్టీలో కలిపేసుకుని తన చెల్లెలు షర్మిలకి షాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అంతేకాదు ఈ పొలిటికల్ స్కెచ్ లో భాగంగానే తల పండిపోయి లేవలేని స్థితిలో ఉన్న నేతల్ని కూడా ఆయన ఎదురెళ్లి మరి నా పార్టీలో చేరండి అంటూ కాళ్లు పట్టుకుంటున్నాడట. మనోడి రాజకీయం ఎంత దూరం పోయింది అంటే, రాజకీయాల్ని వదిలేసిన ఉండవల్లి అరుణ్ కుమార్, రఘువీరారెడ్డి, పల్లం రాజు, జీవి హర్ష కుమార్, చివరికి పులివెందులకే చెందిన సీనియర్ నేత తనని నిత్యం విమర్శించే తులసి రెడ్డిని కూడా వైసీపీలో చేరమని జగన్ అడుక్కునేంత, ఢిల్లీని గడగడలాడించిన యువనేత ఎంత అంటూ డప్పు కొట్టించుకున్నవాడు పాపం ఈ రోజు గల్లీలో నాయకుల కోసం వెంపర్లాడడం శానా అంటే శానా కామెడీగా అనిపిస్తోంది. అంతా బాగానే ఉంది కానీ భారీ ప్లాను, పొలిటికల్ స్కెచ్ అంటూ ఎలివేషన్లు బాగానే ఇస్తున్నారు. కానీ కూర్చుంటే లేవలేని, నిలబడితే నడవలేని వయోవృద్ధులను పార్టీలో చేర్చుకుని పార్టీని బలోపేతం చెయ్యాలి అనుకోవడం, వారితో జగన్ రాజకీయం చేయడం అనుకోవడం ఏంటో ఆయన పిచ్చి కాకపోతే.